హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మరొక నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన మరొక వంటతో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. చాలా చాలా సింపుల్, తొందరగా అయిపోద్ది, అరగంటలో అయిపోద్ది అనమాట. చూసారా? దీనికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ 1 కేజీ తీసుకున్నాను. దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, అలాగే ఉప్పు, పసుపు, కారము, కొంచెం గరం మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరి తురుము, అలాగే ఇది నువ్వుల పొడి. చూసారా? ఇప్పుడు చికెన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్లుగా సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. చికెన్ అనగానే ఎక్కువ ఆయిల్ పోసేస్తారు. ఏం అవసరం లేదు, 2 స్పూన్లు వేసి ఎంతో టేస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇందులో సన్నగా తగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేయించుకుంటున్నాను చూడండి. ఈ కొంచెం ఆయిల్లోనే ఇవి వేగిపోతాయి. తర్వాత అసలు చికెన్లోనే దానిలో నుంచి బాగా ఆయిల్ ఊరుతుంది. ఇంకా అదే సరిపోద్ది, మనం ఎక్స్ట్రా ఆయిల్ వేయక్కర్లేదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది అప్పటికప్పుడు దంచేసుకున్నా కూడా బాగుంటుంది. నాకు అంత టైం ఉండక ముందుగా చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అదే వేస్తున్నాను చూడండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు, సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకుంటున్నాను చూడండి. ఒక 2 టమాటాలు వేసాను. దీన్ని కూడా కొంచెం టమాటాలు మెత్తబడాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే కొంచెం ఈ తొందరగా మగ్గిపోతాయి. చూసారా? ఉల్లిపాయలు, టమాటాలు అంతా మగ్గిపోయినాయి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది వేసుకుంటున్నాను చూడండి. బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. అది వేసుకొని ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, పసుపు, కారం ముందుగా వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇలాగ వదిలేసి తర్వాత వేసుకుంటే ముక్కలకి పట్టకుండా ముక్కలు చప్పగా ఉంటాయి. ఎప్పుడైనా సరే చికెన్ వేయంగానే ముందు మసాలాలు అవన్నీ తర్వాత రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ముందు ఉప్పు, పసుపు, కారం వేసేస్తే ముక్కలకి బాగా పడుతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించామనుకోండి, అదంతా కూడా పీల్చుకుంటుంది. బిర్యానీలకైనా అంతే, కూరలకైనా అంతే, ఏదైనా ఇలా వేసేసి పీల్చుకుంటే అందులో నీళ్లు కూడా ఎగిరిపోతా ఈ ఉప్పు, కారం దానికి పట్టి ముక్కలు బాగా చక్కగా చప్పగా లేకుండా ఇవన్నీ ఫ్లేవర్స్ బాగా పడతాయి అన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ మగ్గితే అప్పుడు ఆ ఉప్పులు, కారాలు ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మీరు కావాలంటే వేరే మసాలాలు ఏదైనా రెడీ చేసుకొని చేసుకోవచ్చు. ఈరోజు నేను మసాలాలు ఏమి లేకుండా చాలా సింపుల్గా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చికెను తొందరగా చేసుకోవాలి, ఏదైనా జాబులకి వెళ్ళేవాళ్ళు కానీ, తొందరగా అవ్వాలి, అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకునేవాళ్ళు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చేసుకోవడానికి ఈజీగా చేసుకునే స్టైలు వచ్చే. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, టేస్టు బాగుంటుంది. చూసారా? ఇప్పుడు కొంచెం నీరు వచ్చింది కదా, కొంచెం చూడండి, మూత పెట్టంగితే కాసేపు అందులో నుంచి ఉప్పు కూడా అంతా వేసాం కదా, చికెను కడిగేసుకున్నాము, అందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది చికెన్లో నుంచి కూడా. అందుకని ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్స్ ఎక్కువ తిని తిని అనవసరంగా మనకి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. ఆయిల్ అస్సలు లేకుండా, అందుకే నేను ఏఎంసీ వాడేది. అస్సలు ఆయిల్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఈరోజు మామూలు ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం అదైనా ఆయిల్ వేసాను, లేదంటే నా ఏఎంసీలో చేస్తే అస్సలు ఆయిల్ వేయను. ఇప్పుడు చూడండి, చివరిగా ముందుగా అది గరం మసాలా వేసాను, తర్వాత కొత్తిమీర వేసాను, అంతేనండి. తర్వాత చాలా సింపుల్. ఇది కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ అనేసరికి పుదీనా పడితే ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది కొత్తిమీర, పుదీనా వేసుకుంటే. అది చూడండి, ఏం వేసాను, మామూలు కూరల్లో వేసినట్లుగా అన్నీ సింపుల్గా వేసాను. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోద్ది. ఏమి ఈరోజు వంట చేయలేము అబ్బాయి, ఏం చేస్తామా ఈరోజు అని అనుకున్న వాళ్ళు సింపుల్గా కొంచెం ఇలా సింపుల్గా చేసేసుకున్నారు అనుకోండి, వైట్ రైస్ ఒకటి వండేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గానే అయిపోతుంది. చూసారా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి, అంటే మనం ఫ్రై లాగా అనుకోండి, నీళ్ళు ఏం లేకుండా దాన్నే ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం మన గ్రేవీ అన్నంలో కలుపుకునేలాగా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకొని, ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, వాటర్ పోసి కాసేపు ఉడికించుకుంటే కొంచెం గ్రేవీ కూడా తయారవుతుంది. అప్పుడు మీకు అన్నంలోకే కాదు, చపాతీలకైనా దోశలకైనా కూడా, మీకు తెలుసా, దోశలకి కూడా చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి.
చాలా చాలా బాగుంటుంది. మాకు చికెను ముందు రోజు మిగిలిపోతే మరుసటి రోజు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అలా దోశల్లో తినటానికి. ఇగో చివర్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం నువ్వుల పొడి. కొబ్బరి పొడి నువ్వుల పొడి వేస్తే టేస్టు చాలా బాగా వస్తుంది కదా. అలాగే గ్రేవీ కూడా వస్తుంది అనమాట. కొంచెం లైట్ గ్రేవీ వస్తుంది, అదే మరీ ఎక్కువ గ్రేవీ కాదు. మిక్సీలో ఏమీ రుబ్బి ఏ మసాలాలు ఏమీ ఇట్లేదు కాబట్టి కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాం. దీనిలో కూడా చూడండి మనకి ఎంత గ్రేవీ వస్తుందో. దీంతోనే అన్నం తినొచ్చు, చపాతీలు పొద్దున పూట అన్నం తిన్నాం అనుకోండి, సాయంత్రం చపాతీలు చేసుకొని అదే కూరతోటి చపాతీలు తినొచ్చు. ఇంకా మిగిలిపోయింది అనుకోండి, ఇంకేముందండి, నెక్స్ట్ డే దోశలు వేసుకొని చక్కగా దోశలతో కూడా తినొచ్చు. చూసారా, 3 in 1 అయిపోయింది. అన్నము, చపాతీలు, దోశలు ఇలా మన ఇష్టం అనమాట. దేనితోనే ఇంకా గారెలు ఉంటే గారెలతో, దోశల బదులు గారెలు చేసుకుంటే గారెలతో అయినా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా చూడటానికి చాలా సింపుల్గా ఉంది. ఉడకటం కూడా కరెక్ట్గా అరగంటలో అంతా అయిపోతుందండి. ఒక పక్క బియ్యం గడి పెట్టామా, ఒక పక్క ఇది చేసుకుంటా ఉన్నామా, అరగంటలో వంట అయిపోతుంది. కావాలంటే సైడ్న ఏమైనా రసం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా అచ్చగా ఇంతటితోటే తినచ్చు ఎవరైనా సరే. చాలా చాలా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట ఇది. ఎలా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ శ్రమ తీసుకోకుండా సింపుల్గా చేయాలన్నప్పుడు ఇలా చేసేసుకోండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. ఈజీగానే కాదు, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇంకేముంది, చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. దేంతో అయినా మీరు 3 in 1 దేంతో అయినా తినొచ్చు. నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందు చాలా వస్తాయి, అన్నీ మీరు చూడగలుగుతారు. అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.